కృష్ణా పుష్కరాల్లో లక్షలాది మంది భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యాలపై కృష్ణా గుంటూరు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ, రైల్వే శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. విజయవాడ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. యాత్రికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా పుష్కర స్నానఘట్టాలు, పుష్కర్ నగర్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. కృష్ణా పుష్కరాలపై దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 70% మంది విజయవాడ మీదుగా వచ్చే అవకాశం ఉన్నందున రోజు యాత్రికుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. రద్దీకి తగ్గట్టుగా 626 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో 4 శాటిలైట్ స్టేషన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి యాత్రికులు నేరుగా ఘాట్లకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. విజయవాడ మీదుగా రోజుకు 300 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా పుష్కరాలు జరిగే 12 రోజుల్లో 626కు పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 2000 అదనపు బోగీలను అందుబాటులోకి తీసుకువస్తారు. కృష్ణా కెనాల్, రాయనపాడు, కొండపల్లి, గుణదల, మధురానగర్ శాటిలైట్ స్టేషన్లలో 93 ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యేక డబుల్ డెక్కర్ రైలును పుష్కరాలు జరిగే 12 రోజులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మధ్య తిప్పనున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి మరో 36 ప్రత్యేక రైళ్లు అదనపు సేవలందిస్తాయి. Total of 107 booking counters have been created along with 34 automatic ticket vending machines. We have also made arrangement for dispensing of tickets in the Pushkar Nagars. All the 13 stations have been provided with first aid boxes, kits. In addition, at all the major stations, around the clock, doctors and paramedic staff along with ambulances has been provided. విజయవాడ పరిసర స్టేషన్లలో 35 కోట్ల రూపాయలతో సౌకర్యాలు మెరుగుపరిచారు. యాత్రికుల భద్రతకు పెద్దపీట వేస్తూ స్టేషన్లలో సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, 2000 మంది పోలీసులను మోహరించనున్నారు. యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు జనతా ఖానా పేరుతో 69 ఆహారశాలల్ని ఏర్పాటు చేశారు. లీటరు మంచినీరు 3 రూపాయలకే అందించేలా యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. గుంటూరు డివిజన్ పరిధిలో 145 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. గుంటూరు, రేపల్లె, మంగళగిరి, పెదకూరపాడు, పొందుగల, విష్ణుపురం రైల్వే స్టేషన్లనే వ్యూహాత్మక కూడళ్లుగా మలిచారు. పుష్కరాలకు సంబంధించి గుంటూరు, విజయవాడలోనూ ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున బస్సులు నడపనున్నారు. గుంటూరు రీజియన్ పరిధిలో 905 బస్సులతో 5600 ట్రిప్పుల్ని నడపనున్నారు. గుంటూరు నుంచి అమరావతికి 220 బస్సులు, సీతానగరానికి 193 బస్సులు, గుంటూరు విజయవాడ మధ్య 140 బస్సులు, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 79 బస్సుల్ని నడపనున్నారు. దైద, పొందుగల, సత్రసాల ఘాట్లు, తాళాయపాలెం, విజయపురి సౌత్ ఘాట్, పెనుమూడి, సాగర సంగమానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అదనంగా యాత్రికుల కోసం ఇతర రీజన్ల నుంచి, రాష్ట్రంలోని ఇతర రీజన్ల నుంచి దాదాపు 500 బస్సులు తెప్పించాం. ఇవి కాకుండా 200 బస్సులు ప్రత్యేకంగా రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే యాత్రికులకు ఆర్టీసీ అన్ని రకాలుగా సేవలు అందించడానికి, వారు ఎంత భక్తి తత్పరతతో కృష్ణా పుష్కరాలకు వస్తారో, ఒక మధురానుభూతితో ఆర్టీసీ సేవలు చాలా బాగున్నాయి, ఆర్టీసీ సేవలు శభాష్ అనిపించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలు వసూలు చేయబోతున్నాం. ఆర్డినరీ బస్సులు ఆర్డినరీ ఛార్జీలు ఉంటాయి, డీలక్స్ బస్సు అయితే అల్ట్రా డీలక్స్ ఛార్జీలు ఉంటాయి తప్ప ఎటువంటి ప్రత్యేక రుసుము కానీ అదనపు కానీ ఎటు వసూలు చేసే అవకాశం లేదు. పుష్కరాల కోసం అదనపు సదుపాయాలు కల్పిస్తున్న ఆర్టీసీ, రైల్వే శాఖలు ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాయి.